ఫస్ట్ వంట కెమెరా ముందుకు వచ్చి చేసినా కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసేసారు. మరి సెకండ్ వంట ఏంటి? అడై. అడై అడై చాలా ఈజీగా గుర్తుండిపోతుంది ఈ పేరు మనకి, అడై. మరి అడైకి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. బియ్యం, శనగపప్పు, కందిపప్పు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, సాల్ట్, ఇంగువ, కరివేపాకు, నూనె. ఓకే, మరి అడే స్టార్ట్ చేసేద్దామా అండి? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ నానబెట్టిన బియ్యము, కందిపప్పు ఇవన్నీ మిక్సీ పెట్టాలి. శనగపప్పు మిక్సీలో వేసుకోవాలి. బియ్యం, నానబెట్టిన బియ్యం 1 కప్ బియ్యం అంటే 3/4 కప్పు శనగపప్పు అండ్ 1/4 కప్పు ఇది తూర్ దాల్ వేయాలన్నమాట. అంటే 3 వాటికి పావు తగ్గించుకుంటూ రావాలి. ఒక ఫుల్ కప్ తీసుకుంటే ఒకటేమో హాఫ్ కంటే ఎక్కువ, ఒకటేమో మరి పావుగా తీసుకోవాలన్నమాట. ఇది కందిపప్పు. కందిపప్పు అన్నిటికంటే తక్కువ తీసుకోవాలి. కందిపప్పు కొంచెం వేస్తే, కొంతమంది కందిపప్పు వేయకుండా కూడా చేస్తారు. తర్వాత గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మేబీ ఐ పుట్ 3. దెన్ రెడ్ చిల్లీస్, ఇది కొంచెం కారం తక్కువ ఉంది, సో వీ కెన్ పుట్ మోర్. తర్వాత ఇంగువ, సాల్ట్ తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. కరివేపాకు ఊరికేనే కూడా వేసుకోవచ్చు, పైన వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ వేసేద్దాం. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఒక బౌల్లో వేసుకోవచ్చు. పిండి రెడీగా ఉంది. సో పిండి రెడీ అయిపోయింది అనమాట. సింపుల్ గా దోశ వేసేసుకుంటే మనకి అడే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్. అన్ని కూడా మనం ఏంటంటే ఒక గంట ముందు దీన్ని ప్రిపేర్ చేసుకుని ముందు చేసేసుకుంటే చాలా సింపుల్ అనమాట. సో అయితే ఈ లోపల మనం మీ గురించి ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. అసలు మీ గురించి ఏమీ చెప్పలేదు. మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ టాలెంట్స్ ఏంటి? వంట బాగా చేస్తారు, అలాగే మీరు ఫిజిక్స్ టీచర్, పెద్ద బుర్రున్న వ్యక్తి. ఇంకా ఏం చేస్తూ ఉంటారు మీరు? మార్నింగే మీరు వెళ్ళిపోతూ ఉంటారు 9 o'clock కల్లా. మీరు ఏ స్కూల్ కి? గీతాంజలి. 7:15 కంతా ఇంటి నుంచి వెళ్ళిపోతారంటే మార్నింగ్ ఏ టైంకి లేస్తారు మీరు? 5. మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి క్యారేజీలు కట్టి వాళ్ళని పంపించాలి, మళ్ళీ మీరు రావాలి. మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి వస్తారు? ఈవినింగ్ 3:40. కానీ అన్ని ప్రొఫెషన్స్ లోకి వెళ్ళా, ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్ ఉన్నారని కాదు, మీకు ఏ ప్రొఫెషన్ అంటే ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి మీరు ఏది అవ్వాలి అనుకునేవారు? సైంటిస్టా? ఓకే, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట. మరి ఎందుకు ట్రాక్ తప్పింది? డిపెండ్స్. అంతేనా? అంటే పరిస్థితుల ప్రభావం, ఇంకా చాలా కారణాలు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం, రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి కాబట్టి. అండ్ ఇంకో విషయం, మీరు సైంటిస్ట్ అన్నారు కదా, మీరు చిన్నప్పటి నుంచి మీ మైండ్ లో సైంటిస్ట్ అవ్వాలి అని. ఇన్ కేస్ మీరు సైంటిస్ట్ అయ్యి ఉంటే మీరు ఫస్ట్ గా ఏది ఇన్వెంట్ చేద్దరు? అండ్ మీరు చాలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు, అండ్ చాలా మంది కొత్త సైంటిస్ట్ ఏవేవో ట్రై చేస్తూ ఉన్నారు, అవన్నీ సక్సెస్ కూడా అయినాయి. నేను ఇలా ఉంటే ఇంకా బాగా సక్సెస్ అవుదును, ఇలా చేద్దును అని చెప్పేసి ఏదైనా ఉంటుంది కదా ఒక ఐడియా. నేను కనుక సైంటిస్ట్ అయ్యి ఉంటే పెట్రోల్ అనేది లేకుండా విత్ వాటర్ తోటే బళ్ళు, కార్లు మొత్తం అన్ని కూడా నడిపించేసేదాన్ని. అలా మీకు ఏదైనా ఉందా? అంటే అది ఆల్మోస్ట్ సేమ్ థింగ్. యూనివర్స్ లో ఉండే ఎనర్జీని ఎలా ట్యాప్ చేయాలి అని. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం సోలార్ నుంచి కూడా పవర్ తీసుకుంటున్నాం, ఇంకా అలాంటిది ఏదన్నా మీరు ఇంకా ట్రై చేద్దరు అనమాట. అయితే అంటే ఆ లైన్ లో వెళ్ళాలని నాకు ఇష్టం అనమాట. బట్ ఇట్స్ ఓకే, సాటిస్ఫై అవుతున్నారు మీరు ఈ ఫీల్డ్ లో ఉండి. ఎంతో మంది సైంటిస్ట్ ని మీరే తయారు చేస్తున్నారు కదా, సైంటిస్ట్ మీరే అవుతున్నారు. ఇప్పుడు ఎంతో మంది ప్రయత్నించి బయటికి తీసుకొస్తున్నారు మీరు, అంతే కదా. సో అది కూడా గ్రేటే. ఓకే, సరే అయితే మరి మనం స్టార్ట్ చేద్దాం. అయితే వంటలోకి వచ్చేద్దాము. మరి స్టవ్ ఆన్ చేసుకుందామా, పెనం పెట్టేసుకుందాము. కొంచెం వేడి అవ్వాలి. సో ఇది ఇంకా వేడవడానికి కాస్త టైం పట్టేటట్టుంది. ఈ లోపల మీరు ఏదైనా ఇంకో మంచి పాట పాడచ్చు కదా, కృష్ణుడి గురించి పాడారు. ఇంకా ఆడాదు అసంగాదువా కన్నా, ఆడాదు అసంగాదువా கண்ணா உன் ஆடலில் ஈரேழு புவனமும் அசைந்து அசைந்து ஆடுது எனவே ஆடாது அசங்காது வா கண்ணா ஆடலை காண அம்பலத்திரைவனும் ஆடலை காண அம்பலத்திரைவனும் தன்னாடலை விட்டு இங்கு
கோகுலம் வந்தான் நாதலினால் சிறியாதவனே ஒரு மாமயிலிறகணி மாதவனே நீ ஆடாது அசங்காது வா கண்ணா சின்னஞ்சிறு பதங்கள் சிலம்பொலித்திடுமே அதை செவி மடுத்த பிறவி மனம் கழிந்திடுமே பின்னிய ஜடை சற்று வகை கலைந்திடுமே தன்மையில் பீலி அசைந்து அசைந்து பரிசலித்திடுமே குழலூதி வரும் அழகா உனை நாடி வரும் அடியார் எவராயினும் கனகமணி அசைய உனது திருநடனம் கண்பட்டு போனால் மனம் புண்பட்டு போகுது எனவே ఆడాదు అసంగాదు వా కన్నా. ఇది అయిపోయిందా? ఇంతకీ ఈ పాట ఏంటి? ఆడాదు ఆడదు అసలు మా కన్నా అంటే ఇది ఊతుకాడు వెంకట సుబ్బయ్య సాంగ్. ఇది అబౌట్ కృష్ణని అంటే జాగ్రత్తగా రా అని, అంటే అందరూ దృష్టి పడిపోతుంది జాగ్రత్తగా రా అని కృష్ణుడి మీద. He has written lot of songs on Krishna. Okay, so మీకు ఆయన రచించిన సాంగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, సో ఇది ఇలా వచ్చేస్తే యాక్చువల్లీ ఇది ఫస్ట్ ది ఇలాగా మామూలుగా వస్తుంది, ఎందుకంటే ఇది సరిగా వేడి అయిందో లేదో అలవాటు చేయాలి కాబట్టి. నెక్స్ట్ విల్ బి ట్రయల్. నెక్స్ట్ ఇంకొకటి, సో ఇంకా తిన్నగా కావాలంటే కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. అంటే దోశలా వస్తుంది మనకి, దోశలా వస్తుంది. అంటే ఇక్కడ ఆంధ్రాలో పెసరట్ చేస్తారు కదా, అంటే సిమిలర్ టు దట్. దాంట్లో ఇది ఉల్లిపాయలు అవన్నీ ఉంటాయి. దీంట్లో కూడా ఎవరైనా కావాలంటే వేసుకోవచ్చు ఉల్లిపాయలు, లేకపోతే కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు. ఇంకా చిన్నపిల్లలకు కావాలంటే క్యారెట్ అలాంటివి కూడా వేయొచ్చు, న్యూట్రిషియస్ గా ఉంటుంది. అంటే తురిమి వేయాలి, బాగా తురిమి వేసుకోవాలి, ముక్కలకి అయితే వేసుకోకూడదు. బట్ టేస్ట్ విల్ బి డిఫరెంట్. కానీ పిల్లలకు కావాలంటే అలాంటిది వాళ్ళ ఇంట్రెస్ట్. దీంట్లోనే బియ్యము పప్పు అన్ని ఉన్నాయి కాబట్టి, అండ్ ఆయిల్ ఉంటుంది. సో ఇట్స్ ఫుల్ కంప్లీట్ ఫుడ్ అనమాట. ఇది 1 or 2 తింటే ఇట్ విల్ బి అ గుడ్ మీల్ ఫర్. ఓకే ఓకే, సో మీల్స్ టైం లో కూడా తీసుకోవచ్చు అనమాట, బ్రేక్ఫాస్ట్ లోనే కాకుండా. హెవీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అని అంటే మామూలుగా బ్రేక్ఫాస్ట్ లో ఇంత హెవీ తినరు, లంచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈవినింగ్, అంటే మామూలుగా తమిళనాడులో మార్నింగ్ అరౌండ్ 10 o'clock బ్రంచ్ లాగా చేస్తారు, అన్నం తింటారు. అండ్ దెన్ అరౌండ్ 3 o'clock టిఫిన్ లాగా చేసుకోవచ్చు. ఇది ఓకే, అంటే రివర్స్ లో చేస్తారా తమిళనాడులోని? అలాగేం లేదు, బట్ సమ్ ఫ్యామిలీస్ డూ లైక్ దట్. ఎంతవరకు వచ్చింది చూద్దాం ఇది. సో ఎస్పెషల్ గా ఈ వంట తమిళియన్స్ వంట అనేచ్చు మనం. అవును కదా? అవును. తీసేనా? కొంచెం తగ్గియండి, అంటే మీడియం బాగానే వస్తుంది. ఎక్కువ వేడి అయిపోయింది, అందుకే హాట్గా తింటే బాగుంటుంది, వేడిగానే బాగుంటుంది. ఓకే, సో అయిపోయింది కదా, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, తీసేచ్చండి ఇక్కడ. సో అయితే మరి అడై కూడా రెడీ చేసేసుకుందాము. అవును. చూసారు కదా, వేడి వేడిగా అడై రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అడై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, కందిపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె, ఉప్పు. తయారు చేసే విధానం: ముందుగా 1 కప్పు నానబెట్టిన బియ్యం, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు ఇవన్నీ మిక్సీ జార్ లో వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి, పెనం వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని దోశల్లా వేసుకుని ఆయిల్ పోసి 2 వైపులా బాగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అడై రెడీ.